ఇప్పటికే కూరగాయలు, వంట నూనెల రేట్లు మంట పుట్టిస్తున్నాయి. ఏదీ లేకపోయినా సామాన్యుడు గుడ్డుతో ఏదోలా ఫుడ్ చేసుకుని ఆ పూటకి మమ అనిపిస్తుంటాడు. ఇప్పుడు ఆ ఎగ్ రేటు కూడా భగ్గుమంటోంది. ఏపీని ఒకప్పుడు ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. కోడిగుడ్ల రేటు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేది. అయితే బెంగాల్, బీహార్, ఒడిశా, యూపీలలో పౌల్ట్రీ ఫార్మ్స్ పెరిగిపోవటం, అక్కడి ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వటంతో ఏపీ నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఇక్కడ కోడిగుడ్ల ప్రొడక్షన్ తగ్గిపోయింది. చాలా చోట్ల పౌల్ట్రీ ఫార్మ్స్ మూసివేశారు. దీంతో కోడిగుడ్డు రేటు పెరిగిపోయి ఆ భారం వినియోగదారుడి నెత్తిన పడటంతో గుడ్డు రేటుకు రెక్కలొచ్చాయి. ఒక గుడ్డు ఉత్పత్తికి తమకు 5 రూపాయల వరకు ఖర్చవుతోందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు మద్దతు ధర ఇవ్వటంతో పాటు కోళ్ల దానాను సబ్సిడీ రేట్లకు అందించాలని కోరుతున్నారు. లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమకు మరిన్ని నష్టాలు తప్పవని వాళ్ళు చెబుతున్నారు. ఆగస్టులో గుడ్డు రేటు ₹5.70 ఉండగా ప్రస్తుతం అది ₹7.50కు చేరింది. ఈజీగా చేసుకోవడంతో పాటు బలవర్ధకమైన ఆహారం కావటంతో చాలా మంది ఎగ్గుని ప్రిఫర్ చేస్తారు. జిమ్ చేసే వాళ్ళు కూడా ప్రోటీన్ కోసం ఎగ్స్ బాగా తింటుంటారు. ఇక బేకరీ ఫుడ్స్ లో కూడా కోడిగుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దాంతో వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు.